అవార్డుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణించబడలేదు. కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ విమర్శిస్తూ ఒక కాగితం కూడా రాస్తా కేంద్ర ప్రభుత్వానికి అని వారు విమర్శలో భాగంగా వారు నిప్పు పెట్టిండ్రు. అక్కడ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీ పూర్వాధ్యక్షులు ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా నిన్న భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో వారు వివరణ ఇవ్వటం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి షురూ చేసిర్రు. మొత్తం తెలంగాణలో దిష్టి బొమ్మలు దహనం చేసుడు, సోషల్ మీడియాలో తిట్టుడు, వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఒక 10 ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టుడు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం. అసలు ఇవాళ మేము అడుగుతున్నాం, మొదలు పెట్టింది ఎవరు? నిప్పు పెట్టి అగ్గి రాజేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం వెనకాల ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటిది? ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా సూటిగా మాట్లాడుకుంటూ పద్మ అవార్డుల్లో గద్దర్ గారికి ఎందుకు ఇవ్వలేదు, నేను ప్రపోజ్ చేసినా అన్నారు. పద్మ అవార్డుల్లో అందశ్రీ గారికి ఎందుకు ఇవ్వలేదు, నేను ప్రపోజ్ చేసినా అన్నారు. పద్మ అవార్డుల్లో గోరటి వెంకన్న గారికి ఎందుకు ఇవ్వలేదు, నేను ప్రపోజ్ చేసినా అన్నారు. ఎందుకు మీరు కేవలం ఒక 3 దళిత బిడ్డల పేర్లనే తీసుకున్నారు? మీరు ప్రపోజ్ చేసినటువంటి లిస్టులో ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి ఇతర బిడ్డలు లేరా? కేవలం 3 దళిత బిడ్డల పేర్లను తీసుకొని విమర్శ చేయడం వెనుక రేవంత్ రెడ్డి గారి హిడెన్ ఎజెండా ఏంటిది? అది మా సూటి ప్రశ్న. ఎందుకు మీకున్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటిది అంటే, మందకృష్ణ మాదిగ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కాబట్టి ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డల్లో మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరుల్లో విభేదాలు సృష్టించి వాళ్ళ మధ్య చిచ్చు రేపాలనేటువంటి ఒక దురుద్దేశంతో దళితులను భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ నిప్పు రాజేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా, ఇది గాంధీ కుటుంబం ఎజెండా. పార్లమెంటు ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారు వాళ్ళ అధికారంలోకి వస్తే, ఎస్సీ రిజర్వేషన్లను రద్దు చేస్తారు వాళ్ళ అధికారంలోకి వస్తే అని చెప్పి దేశమంతా కూడా ఓ బైబిల్ని పట్టుకొని తిరిగినట్టు, ఓ భగవద్గీతను పట్టుకొని తిరిగినట్టు, రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగి ఆ రాజ్యాంగంలో ఏం రాసుంటారో కూడా తెలియని రాహుల్ గాంధీ గారు ఒక అబద్ధపు ప్రచారంతో దళిత బిడ్డలను భయభ్రాంతులకు గురి చేసినారు. వాళ్ళ ఆటలు సాగలే. వాళ్ళ ఆనాడు దళిత బిడ్డలను మోసం చేసి కొన్ని సీట్లు గెలుచుకోగలిగినారేమో, బీజేపీకి కొంత ఓటు బ్యాంకును తగ్గించగలిగినారేమో, కానీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే దళిత బిడ్డలు నిజం తెలుసుకున్నారు. ఇవాళ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చలేదు, ఎక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పైపెచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ బిడ్డగా మందకృష్ణ మాదిగ గారు ఆయన ఒక సిద్ధాంతాన్ని ఎంచుకొని, ఒక ఎజెండాను ఎంచుకొని ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతి క్షణం కూడా పోరాటం చేసుకుంటూ వారి వర్గీకరణ కోసం ఆనాడు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు వారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ దాని ప్రాసెస్ను కూడా నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ మందకృష్ణ మాదిగ గారికి ఒక అవార్డు
బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ అవార్డు ఇస్తే ఎక్కడ మొత్తం దళిత బిడ్డలంతా బీజేపీ వైపుకు పోతారో అని చెప్పి మీరు అదే దళిత బిడ్డలలో ఇవాళ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం సూటి ప్రశ్న. మీరు గోరటి వెంకన్న గారి పేరు సిఫారసు చేసినారు, గద్దర్ గారి పేరు సిఫారసు చేసినారు, అందశ్రీ గారి పేరు సిఫారసు చేసినారు. మరి మందకృష్ణ మాదిగ గారి పేరు ఎందుకు సిఫారసు చేయలే? మీరు అంటున్నారు కదా మేము సిఫారసు చేసినటువంటి పేర్లకు మీరు ఇయ్యలేదు అని మీరు అంటున్నారు కదా. మరి మీరు మందకృష్ణ మాదిగ గారు ఏం తక్కువని వారి పేరు సిఫారసు చేయలేదని మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పండి దీనికి. మీరు ఇవాళ 6 గ్యారంటీలను అటకెక్కించి పెట్టుబడులను గాలి కొదిలేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దళిత కార్డు వాడి పద్మ అవార్డులను కూడా రాజకీయం చేయాలని చూస్తే దానికి కౌంటర్గా బండి సంజయ్ గారు సిద్ధాంతం అనేటువంటి కార్డు వాడినారు. రాజకీయాలు మీకే చేయొస్తాయా? ఒక కమిటీ నిర్ధారణ చేసి ఇచ్చేటటువంటి అవార్డులకు మీరు భారతీయ జనతా పార్టీకి చుట్టి దాన్ని రాజకీయం చేసినారు. దానికి పైపెచ్చు ఫెడరల్ స్ఫూర్తి అనేటువంటి ఒక పేరు కూడా పెట్టి మాట్లాడుతున్నారు మీరు. ఇవాళ ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రభుత్వంగా కాకుండా, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు డెఫినెట్గా బండి సంజయ్ కుమార్ గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి వ్యక్తిగా, ఈ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వారు కౌంటర్ చేసినారు. ఎట్లా తప్పవుతుంది? మీరు మాకు గద్దర్ గారి విషయంలో కావచ్చు, గోరటి వెంకన్న గారి విషయంలో కావచ్చు, అందశ్రీ గారి విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా వారి పట్ల మాకేం తక్కువ గౌరవం లేదు. కార్యకర్తలుగా మాకు లేదు, పార్టీగా మా భారతీయ జనతా పార్టీకి కూడా లేదు. కానీ మేము అడుగుతున్నాం, మీరు మందకృష్ణ మాదిగ గారికి అవార్డు వస్తే ఎందుకు అప్రిషియేట్ చేస్తలేరు? మీరెందుకు నిప్పులు పోసుకుంటున్నారు? దానికి కౌంటర్గా గద్దర్ గారి పేరును మీరెందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? ఎస్, గద్దర్ గారు వారి సిద్ధాంతం మావోయిస్టు పార్టీకి అనుకూలమైనటువంటి సిద్ధాంతం, వారి సిద్ధాంతం నక్సల్బరీ ఉద్యమానికి అనుకూలమైనటువంటి సిద్ధాంతం, వారి సిద్ధాంతం పోలీసు